గోదావరికి ప్రస్తుతం ఎర్రనీరు వస్తుండడంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. అతడి వలకు పులస చేప చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరి మలికిపురం మండలం రామరాజు లంక మత్స్యకారుడి వలలో కేజీన్నర బరువున్న పులస పడింది. ఈ చేపను మాజీ సర్పంచ్ బర్రెశ్రీను 20,000 పెట్టి కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యంత అరుదైన చేప, ఏటికి ఎదురీదుతూ ఏ చేపకు లేని ప్రత్యేకతను, రుచిని సంతరించుకున్నదే పులస చేప. గోదావరి జిల్లాలో లభించే ఈ చేపను రుచి చూడడానికి మాంసాహార ప్రియులు అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటారు. గోదావరి వరద నీటిలో ఈ చేప దొరికితే చాలు, మత్స్యకారుల పంట పండినట్లే. మాంసాహారం, అందులోనూ చేపల పులుసు అంటే నచ్చని వారుంటారా? ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరని వారంటూ ఉన్నారు. పెళ్ళం పుస్తెలమ్మైనా సరే పులస కూర తినాలనేది గోదావరి జిల్లాలో దశాబ్ద కాలంగా ఓ నానుడి. అరుదుగా 1-2 లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు. మత్స్యకారుల వద్ద పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు. రుచిలో మేటిగా భావించే పులస అంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు, ఇతర ప్రాంతాల వారికి సైతం అమితమైన ఇష్టం. గోదావరి జిల్లాలో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సీజన్లో రోజు వేటకు వెళ్లే మత్స్యకారుడికి పులస చేప వలలో చిక్కితే పంట పండినట్లే. ₹1,000 పలికే పులస కోసం జాలర్లు నిర్వీరామంగా గాలిస్తుంటారు. మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలలో పులస చేపలు చిక్కుకుంటాయి. ఈ చేపల రుచి అమోఘంగా ఉండడంతో ధర కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. 2 కిలోల బరువు ఉండే చేప 20,000కు పైగా ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న రేంజ్ అలాంటిది. గోదావరికి వరద నీరు వచ్చిందంటే చాలు, పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేప ఎప్పుడొస్తుందా అని భోజన ప్రియులు, అందులోనూ మాంసాహార ప్రియులు గుట్కలేస్తుంటారు.